అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. శ్యామల నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. అందరం చక్కగా కూడా చేసుకుంటున్నాము. ప్రతినిత్యం అమ్మవారి యొక్క ఏదో ఒక స్తోత్రం గురించని తెలుసుకుంటున్నాము. అలాగే ఈరోజు మీ అందరి కోసం శ్యామల పంచాశత్ స్వర్ణ నవరత్న మాలికా స్తోత్రం. వందేహం వనజేక్షణాం వసుమతీం వాగ్దేవితాం వైష్ణవీం శబ్దబ్రహ్మమయీం శశాంకవదనాం సాతోదరీం సాంకరీం షడ్బీజాం సశివాం సమంచితపదామాధారచక్రే స్థితాం చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలాం. బాలాం భాస్కరభాసమప్రభయుతాం భీమేశ్వరీం భారతీం మాణిక్యాం చితహారిణీమభయదాం యోనిస్థితేయం పదాం హ్రాం హ్రాం హ్రీం కమయీం రజస్తమహరీం లంబీజమోంకారిణీం చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలాం. ఢం ఢం నం తథమక్షరీం తవ కళాం తాద్యాకృతితుర్యగాం దం ధం నం నవకోటిమూర్తిసహితాం నాదం సబిందూకలాం పం ఫం మంత్రఫలప్రదాం ప్రతిపదాం నాభో సచక్రే స్థితాం చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలాం. కంఖం గం ఘమయీం గజాస్య జననీం గానప్రియామాగమీం చం ఛం జం ఝం ఝణక్వణి ఘణుఘిణు ఝంకారబోధాం రమాం న్యం టం ఠం హృదయే స్థితాం కిణికిణి నాదౌ కరో కంకణాం చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలాం. అం ఆం ఇం ఇమయీం ఇహైవ సుగదామీకర ఊపమాం రుం రూం లుం సహ వర్ణపీఠనిలయే లూంకార ఏం ఐం సదా ఓం ఔం అన్నమయే అహస్తవనుతామానందమానందినీం చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలాం. హం క్షం బ్రహ్మమయీం ద్విపత్రకమలాం భ్రూమధ్యపీఠే స్థితాం ఇడాపింగళమధ్యదేశగమనాం ఇష్టార్థసందాయినీం ఆరోహ ప్రతిరోహ యంత్రభరితాం సాక్షాత్ సుషుమ్నా కలాం చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలాం. బ్రహ్మే సాది సమస్తమౌని ఋషిభిర్దేవైः సదా ధ్యాయినీం బ్రహ్మస్థాన నివేశినీం తవ కలాం తారం సహస్రాంసకే ఖవ్యం ఖవ్యమయీం ఖగేశ వినుతాం ఖం రూపిమోంకారిణీం చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలాం. చక్రాణ్యే సతు సప్తమంతరగతే వర్ణాత్మకే తాం శ్రియం నాదబిందుకళామయీం శరహితే నిశ్శబ్ద నిర్వ్యాపకే నిర్వ్యక్తాం చ నిరంజనీం నిరవయాం శ్రీయంత్రమాత్రాం పరాం చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలాం. బాలామాలమనోహరాం ప్రతిదినం వాంఛంతి వాచ్యం పఠేత్ వేదే శాస్త్రవివాదకాలసమయే స్థిత్వా సభామధ్యమే పంచాశత్ స్వర్ణమాలికమియాం జిహ్వాగ్రసంస్థా పఠేద్ ధర్మార్థాఖిలకామవీక్షితకృపాః సిద్ధ్యంతి మోక్షం తథా. ఇది శ్రీ శ్యామలా పంచాశత్ స్వరవర్ణమాలికా. అందరూ కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ యొక్క కామెంట్స్ని కూడా తెలియజేయండి.